శుభోదయం. శుభోదయం అండి. అండి. ఓకే అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజమ్మ స్వర్ణమాలమ్మకు ప్రతి సమేత సప్తర్షులకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ప్రతిరోజు అద్భుతంగా ముందుకెళ్తున్న సతీ సమేత సప్తర్షుల జూమ్ సెషన్లో అందరికీ భగవద్గీత సారాన్ని తెలియజేస్తున్న గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండపేట నుంచి అన్నపూర్ణ మేడం వారికి సప్తర్షుల టీం తరపున ఘన స్వాగతం తెలుపుతాం. స్వాగతం మేడం, సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకి అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక పాదాభివందనామాలు సమర్పించుకుంటూ, మరి యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ వేదవ్యాసుల వారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఎంతో చక్కగా ఈ ప్రాతకాల సమయంలో జ్ఞానము మరి యొక్క ఆత్మ జ్ఞానము అందిస్తూ అందరికీ ముందుకు తీసుకెళ్తున్న ఈ జూమ్ ముందుకు తీసుకెళ్తున్న శైలేష్ సార్కి, అలాగే ఆయనకి సహకరిస్తున్న రాజ్యం మేడం టీం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. నిద్రపోలే పట్టుకొని వండుకున్నా ఏందోనంట మేడం ఎవరు నిద్రపోలేనంట. నిద్రపోలేదు మళ్ళా మ్యూట్ లో పెట్టుకోండి. మ్యూట్ లో పెట్టుకోండి. అందరు మ్యూట్ లో ఉండండి. మనము ఇప్పుడు ఓకే మేడం. రాజ విద్య రాజ విద్య అంటే ఆత్మ విద్య. దీన్ని మించింది లేదు చదువు. ఈ ప్రపంచంలో ఏదైతే అత్యున్నతమైనది, ఏదైతే ఇంకా దానికన్నా మించింది లేదో అదే రాజ విద్య. మరి రాజు ఎవరు? అందరికన్నా పై స్థాయిలో ఉన్నవాడు రాజు. ఇది కూడా అదే, అన్నిటికన్నా ఉత్తమమైనది. ఇంకా దీని తర్వాత ఇంకొకటి లేదు. అదే రాజ విద్య, అదే ఆత్మ విద్య. ఎన్ని చదువులు చదివినా ఆత్మ విద్య లేకపోతే మన గురించి మనం తెలుసుకోలేము. దుఃఖాలు పోవు, జీవితం దుర్భరంగానే ఉంటుంది. ఆత్మ విద్య లేకపోతే ఎంత చదువులు చదివినా, ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా, ఏం చేసినా. అందుకని దీన్ని రాజ విద్య అన్నారు. రాజగుహ్యం, ఇది అతి రహస్యమైనదంట. అందుకే చాలా మంది దీన్ని చెప్పలేదు. ఏదో నిగూఢంగా సంస్కృత పదాలతో, అది సంస్కృతం మాత్రమే అర్థమయ్యేలాగా, పండితులకు మాత్రమే అర్థమయ్యేలాగా నిగూఢంగా పొందుపరిచారు. చెప్పలేదు. అంటే ఋషులు, మహర్షులు వీళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా పురాణాలు కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ ఎన్నో ఉన్నాయి. కానీ వాటిల్లో నిగూఢంగా పొందుపరిచారు దీన్ని, ఈ యోగం. అది ఎందుకో తెలీదు. అయితే భగవానుడే బుద్ధుడి రూపంలో మరలా జన్మ తీసుకుని భగవద్గీత రూపంలో అందించాడు. ఇది కూడా సంస్కృతంలోనే ఉంది, అందరికీ అర్థం కావట్లేదు. అప్పుడు ఇంకా భగవానుడే బుద్ధ భగవానుడుగా జన్మ తీసుకుని ఆ అవతారంలో వచ్చి యోగ వేమన చెప్పాడు. కానీ యోగ వేమనని ఎంతమంది తెలుసుకున్నారు? యోగ వేమన వివరించాడు చాలా చక్కగా ఆయన యొక్క వేమన పద్యాలలో. అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి తన యొక్క జీవితంలో వివరించారు. అయితే ఆయన కూడా డైరెక్ట్ గా ధ్యానం గురించి చెప్పలేదు. యోగ వేమన కూడా చెప్పారు, కానీ అది కూడా కొంచెం జనాలు అర్థం చేసుకోలేదు. కాకపోతే బుద్ధ భగవానుడు వచ్చి ఇంకొక డైరెక్ట్ గా చెప్పాడు. ఏంటి? ఆనాపానసతి చెయ్యండి, అంతర్ముఖం అవ్వండి అని. సాక్షాత్తు మళ్ళీ ఆ మూల చైతన్యమే బుద్ధ భగవానుడి రూపంలో వచ్చి
ఈ ఈ యొక్క ఆనాపానసతి ధ్యానం చేయడం ద్వారా మీరు అంతర్ముఖం అవుతారు. ఇదే ఆ నిగూఢ రహస్యం అని చెప్పి మనకి ఓపెన్ చేశారు. అతి సులువైన మార్గము మీరు అంతర్ముఖం కావాలంటే మీ మూల చైతన్యాన్ని చేరుకోవాలి అంటే అది. అందుకనే రాజగుహ్య యోగము అన్నారు దీన్ని. రాజ విద్య రాజగుహ్య యోగము అంటే అన్నిట్లకన్నా అతి ఉత్తమమైనది ఆత్మ విద్య, అతి రహస్యమైనది. ఇది రాజ విద్య రాజగుహ్య యోగము ఇప్పుడు మనం తెలుసుకునేది. ఇక్కడ ఇదే 2వ శ్లోకం ఏంటంటే, రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం ఖర్చుమవ్యయం. రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సంసుఖం కర్తుమవ్యయం. ఇక్కడ దీని వివరణ చెప్తున్నారు. ఈ బ్రహ్మజ్ఞానము విద్యలలోకెల్లా శ్రేష్టమైనది, రహస్యములలోకెల్లా అతి రహస్యమైనది, సర్వోత్కృష్టమైనది, పవిత్రమైనది, ప్రత్యక్షముగా తెలియదగినదియు, ధర్మయుక్తమైనదియు, అనుష్ఠించుటకు మిగులు సులభమైనదియు, నాశనం రహితమైనదియు అయి ఉన్నది. ఈ రాజవిద్య రాజగుహ్య యోగం గురించి ఇక్కడ ఈ శ్లోకంలోనే భగవానుడు తెలియజేస్తున్నాడు. ఏంటంటే, ఈ బ్రహ్మజ్ఞానము విద్యల్లోకెల్లా శ్రేష్టమైనది, రహస్యములలోకెల్లా అతి రహస్యమైనది, సర్వోత్కృష్టమైనది, పవిత్రమైనది, ప్రత్యక్షముగా తెలియదగినది, ధర్మయుక్తమైనది, అనుష్ఠించుటకు మిగులు సులభమైనది, నాశనరహితమైనది అయి ఉన్నది. అంటే ధ్యానం అంతర్ముఖ సాధన అనేది ఎంత గొప్పదో చెప్తున్నారండి. దాని గురించి వివరిస్తున్నారు. అతి సులభమైనదట ఆచరించడానికి. ఎప్పటికీ నాశనం లేనిది, సర్వోత్కృష్టమైనది, పవిత్రమైనది, ధర్మమైనది, ధర్మయుక్తమైనది. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ధర్మంలో జీవిస్తున్నట్టే. అన్ని ధర్మాల్లోకెల్లా ఆత్మధర్మమే ఉత్తమమైన ధర్మం. అందుకని ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, పత్రిజీ నవ్య ధర్మాల గురించి చెప్పారు ఒకసారి. ఆ నవ్య ధర్మాల్లో ఫస్ట్ చెప్పింది ధ్యాన ధర్మము. మొట్టమొదటిది ధ్యాన ధర్మము, రెండవది అహింసా ధర్మము. ముందు ధ్యాన ధర్మం గురించి చెప్పారు ఆయన. ధ్యానం చేయాలి, ఆత్మధర్మంలో జీవించాలి. ధ్యానం చేయడమే మొట్టమొదటి ధర్మం, మన ధర్మం. అందుకనే ఇక్కడ ధర్మయుక్తమైనది అని చెప్పారు. చూడండి, ధ్యానం చేయాలి, అహింసా ధర్మం, అహింసా ధర్మంలో జీవించాలి. ఆ తర్వాత స్నేహ ధర్మము, ఆహార ధర్మము, స్వాధ్యాయ ధర్మము, వీటన్నిటి శాంతి ధర్మము, వీటన్నిటి గురించి చెప్పారు పత్రిజీ. నవవిధ ధర్మాలు ఉన్నాయి. దాన్ని తటవర్తి వీర్రాఘులు సార్ చిన్న బుక్ రాశారు. చూడండి, నెట్ లో PDF దొరకచ్చు, లేదంటే అది ఎక్కడైనా బుక్స్ వేస్తారు కదా, అప్పుడు కొనుక్కోవచ్చు మీరు. ఆ నవవిధ ధర్మాల బుక్ కొనుక్కొని చదవండి అందరూ. ఈ ఈ అన్ని ధర్మాల్లోకి ఉత్తమమైన ధర్మము ఈ ఈ యొక్క ధ్యాన ధర్మము అని చెప్తున్నారు. అన్నిటిలోకి ఉత్తమమైనది, సులభమైనది, ధర్మయుక్తమైనది, ఆచరించడానికి సులువు. ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాం కదా మనందరం కూడాను. చక్కగా ఎక్కడికి వెళ్తున్నాము, కళ్ళు మూసుకుని ఇంట్లోనే కూర్చుని మనం ధ్యానం చేస్తున్నాము, మన అంతరంగం యొక్క లోతుల్లోనికి వెళ్తున్నాము.
అని ఇక్కడ ఈ బ్రహ్మ జ్ఞానం గురించి ఎంతో చక్కగా మనకి ఇందులో చెప్పారనమాట. ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి, కానీ అవి ఏవి జీవుని జనన మరణం నుంచి తప్పించజాలవు. ఎన్నో విద్యలు ఉన్నాయి, కానీ ఆ ఏయి కూడా, ప్రపంచంలో ఉన్న విద్యలు ఏయి కూడా జీవుణ్ణి జనన మరణాల నుంచి తప్పించలేవట. ఒక ఆత్మ విద్య ఒక్కటే జీవుణ్ణి జనన మరణ చక్రం నుంచి తప్పించగలగదు. ఒక బ్రహ్మ విద్య అట్టి పనిని చేయజాలయున్నది. మరియు దృశ్య వస్తువులన్నీ అస్వరములు, అంటే నశించేవి. కనిపించే వస్తువులన్నీ నశించేవి కావున వాని గురించిన విద్య ఏదియు మనుజునకు పూర్ణ శాంతిని కలుగజేయజాలదు. శాశ్వతమగు బ్రహ్మమును గూర్చి విద్యయే శాంతిని చేకూర్చగలదు. ఆ విద్యలు ఎన్ని చేసినా గాని జీవుణ్ణి శాంతింపజేయలేవట. దుఃఖాల నుంచి విముక్తి కూర్చలేవు. నువ్వు అందుకే ఎంత చదువులు చదివినా దుఃఖం ఉంటుంది. ఎంత గొప్ప విద్యావంతుడైనా పత్రిజీ దగ్గరకు వచ్చి ధ్యానం నేర్చుకున్నారు. ఎంతో మంది ఎడ్యుకేటెడ్స్ ధ్యానం నేర్చుకున్నారు. బుద్ధుడి దగ్గరికి వచ్చి, ఆ రోజుల్లో బుద్ధుడి దగ్గర ఎంతో మంది నేర్చుకున్నారు. ఇప్పుడు పత్రిజీ దగ్గరికి ఎంతో మంది ధనవంతులు ఆయన దగ్గరికి వచ్చి ఎంతో చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్. మేము ఇంకా బయట ప్రపంచకంగా మేము ఎంతో స్థాయిలో ఉన్నాము అన్నటువంటి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా పత్రిజీ దగ్గరకు వచ్చి ధ్యానం నేర్చుకున్నారు. మరి అంత గొప్పదైంది ఆత్మ విద్య. ఇది దుఃఖాలని తొలగిస్తుంది. బయట విద్యలు ఎన్నున్నా అవి బ్రతుకు తెరువు కోసమే, కానీ ఈ ప్రపంచకంగా బ్రతుకు తెరువు కోసమే, కానీ ఆ విద్యలు ఏవి కూడా మనల్ని దుఃఖాల నుంచి తొలగించలేవు. మనకి శాంతిని, జీవుడికి శాంతిని చేకూర్చలేవు అని చెప్తున్నారు. ఒక్క ఆత్మ విద్య ఒక్కటే శాశ్వతమైనది. అవన్నీ నశించేవి. దృశ్య ప్రపంచంలో మనకు కనిపించేవన్నీ నశించేవి. ఒక శాశ్వతమైనది ఈ ఆత్మ విద్య ఒక్కటే మనసుకి, జీవుడికి శాంతిని కలిగించగలదు. కనుకనే బ్రహ్మ విద్య విద్యల్లోకెల్లా శ్రేష్టమని మనకి చెప్పారు. రాజ విద్య అని ఇక్కడ పేర్కొనబడింది. దీన్ని అందుకే రాజ విద్య అన్నారు. లోకంలో పవిత్రమైనట్టుది, పరమాత్మ వస్తువు ప్రతిపాదించినది ఎగుట బట్టి ఇది అతి పవిత్రమైనది అగును. అంటే అన్నిటిలోకి, లోకంలోకెల్లా ఎవరు పవిత్రమైన వారు? పరమాత్మను సూచిస్తుంది. ఇది పరమాత్మకి చేరువుగా తీసుకెళ్తుంది ఈ ఆత్మ విద్య. ఇంకేది నిన్ను పరమాత్మకి చేరువుగా తీసుకెళ్ళలేదు, పరమాత్మ చెంతకి. అందుకని ఇది అతి శ్రేష్టమైనది. ఈ బ్రహ్మ విద్యను మనం ప్రత్యక్షంగానే అనుభూతి చెందుతున్నాము, మనకు మనంగానే తెలుసుకుంటున్నాము. అతి సులభమైనది. అందుకనే దీనిని సుసుఖం అన్నారు. ఇది ఆచరించడం చాలా తేలిక కాబట్టి ఎవరికి వాళ్ళమే కూర్చుని సాధన చేసుకోవడమే. మనం ఎంత సాధన చేసుకుంటే అంత సుఖాన్ని పొందుతాము, అంత శాంతిని పొందుతాము. అందుకని ఇది ఎంతో సుఖాన్ని ఇచ్చేది అని ఆత్మ విద్య గురించి ఎంతో చక్కగా వివరించారు. మూడో శ్లోకం చూద్దామండి. అశ్రద్ధ దాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఇంకొకసారి. అశ్రద్ధ దాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. అంటే దీని అర్థం ఏం చెప్తున్నారు? తాత్పర్యం, అర్జున పరంతప అన్నాడు ఇక్కడ. అర్జునుడిని ఒకసారి ఒకలా పిలుస్తారు కదా, పరంతప అన్నాడు. ఈ ఆత్మజ్ఞానమును ధర్మమునందు శ్రద్ధ లేనట్టి మనుజులు నన్ను పొందని వారై మృత్యు రూపమైన సంసార మార్గమునందే మరలుచున్నారు. అంటే తిరుగాడుచున్నారు. ఏమంటున్నాడు ఇక్కడ కృష్ణుడు? పరమాత్మ ఇలా చెప్తున్నాడు అనమాట. మళ్ళీను ఈ ఎంతో గొప్పది రాజ విద్య అనేది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో, ముందు శ్లోకంలో వివరించి ఇక్కడ ఏం చెప్తున్నారు? ధర్మమునందు శ్రద్ధ లేనట్టి మనుషులట. ధర్మం
అధర్మంగా వర్తించే వాళ్ళు అనమాట. వాళ్ళకి ధర్మం అంటే పట్టింపు లేదు. అటువంటి వాళ్ళు నన్ను పొందక మృత్యు రూపమైన సంసార మార్గమునందే మరలుచున్నారు. ధర్మం అంటే వాళ్ళకి శ్రద్ధ లేదు. ఆ శ్రద్ధ లేని వాళ్ళు ఈ మృత్యు రూపమైన సంసార బంధాల్లోనే చిక్కుకొని అందే మనకి హాయిగా ఉంది అని అలా జీవిస్తున్నారు. అంటే ధ్యాన మార్గంలో జీవించడం ధర్మ మార్గం. ధ్యాన మార్గం ధర్మ మార్గం. మనం ఆత్మ ధర్మంలో జీవించడమే మొట్టమొదటి ఉత్తమమైన మార్గం. అది ధర్మం. అంటే ఈ ధర్మ మార్గంలో జీవించకుండా కొంతమంది ఏం చేస్తున్నారు? ధర్మ మార్గాన్ని అనుసరించకుండా సంసార సుఖాల్లో పడి ఈ ఆత్మధర్మం అంటే శ్రద్ధ లేదు వాళ్ళకి, ధ్యానం ఇటువైపు రానే రారు. కానీ ఆ సంసార సుఖాల్లో, ఆ సంసార దాంట్లో పడిపోయి చిక్కుకుపోయి వాళ్ళు ఆ మార్గంలోనే తిరుగుతున్నారు అని చెప్తున్నారు. అదే ఆనందం అనుకుంటున్నారు. ఆ దుఃఖాలు కాసేపు ఏడుస్తా, కాసేపు నవ్వుతా ఆ జీవితాన్ని అలా గడిపేసుకుంటున్నారు. భౌతికంగా గాని, భౌతికమైన పనులు చేసేటప్పుడు కానీ మనం పరమార్థ ఈ ఈ యొక్క ఆధ్యాత్మికతకు సంబంధించిన కానీ ఏదైనా కూడా ప్రతిదానికి శ్రద్ధ అవసరం. ఏ పని చేయాలన్నా శ్రద్ధ అవసరం. కానీ ఇవి ఏంటంటే ధర్మ మార్గాల మందు శ్రద్ధ పెట్టకుండా ఆ భౌతిక మార్గమందు శ్రద్ధ పెట్టి దానిలో జీవిస్తూ దానిలోనే కొట్టుకుపోతూ ఈ సంసారంలోనే జీవిస్తూ ఈ సంసారంలో కొట్టుకుపోతూ, అంటే సంసారంలో మనము జీవిస్తాము. ధ్యానం చేసేవాళ్ళు, ధర్మంలో జీవించేవాళ్ళు సంసారంలోనే ఉన్నారు. సంసారం వదిలేయడం కాదు ధర్మ మార్గాన్ని అనుసరించడం అంటే. అయితే ఇక్కడ ఆత్మ ధర్మంలో ఉన్నప్పుడు అన్ని ధర్మాలు ఆత్మ ధర్మంలోనే ఇమిడి ఉన్నాయి. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే ఆత్మను పట్టుకున్నావో ఆ ఆత్మ ధర్మంలోనే సమస్త ధర్మాలు ఇమిడి ఉన్నాయి. మనకి చివరిగా చెప్తాడు శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజించ మామ్యేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షాయిష్యామి మా శుచః అని. సర్వధర్మాల్ని విడిచిపెట్టు అంటే అన్ని విడిచిపెట్టేమని కాదు, నీ ఆత్మధర్మాన్ని పట్టుకో. నీ ఆత్మధర్మంలోనే సకల ధర్మాలు ఇమిడి ఉన్నాయి అని ఆ శ్లోకంలో వివరిస్తారు. ఎనిమిదవ శ్లోకం చూద్దామండి. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్మ మవసం ప్రకృతేర్వసాత్. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్న మవసం ప్రకృతేర్వసాత్. ప్రకృతికి మాయకు లేక స్వకీయ కర్మకు, అదే ప్రకృతికి అన్నా మాయకు అన్నా, ప్రకృతి యొక్క మాయకు అన్నా ఇక్కడ ప్రకృతి అని చెప్తున్నాడు. ప్రకృతి అంటే మాయ అనొచ్చు, లేకపోతే స్వకీయ కర్మ అనొచ్చు. ఈ ప్రకృతికి అధీనమై ఉండటం వల్ల అస్వతంత్రమైన మట్టి ఈ సమస్త ప్రాణి సముదాయము నేను స్వకీయ ప్రకృతిని అవలంబించి మరలా సృష్టించుచున్నాను. అంటే మాయలో చిక్కుకుని ఉండిపోయారు అందరూ కూడా, ఈ ప్రకృతికి లోబడిపోయి ఉండిపోయారు. అంటే ఈ దృశ్య ప్రపంచానికి ఇదే శాశ్వతము అని ఈ మాయలో పడిపోయి ఇక్కడ దీన్నే శాశ్వతం అనుకుని జీవిస్తున్నారు. అంటే ఆ స్వకీయ కర్మల వల్లట. ప్రకృతికి ఎప్పుడు లోబడిపోతాం? మనం ఏదో ఆశించి మనకి ఇది కావాలి అది కావాలని ఆ స్వంత ప్రయోజనాల కోసం, అంటే ఈ మేనే శాశ్వతము అనుకుని ఈ ప్రకృతి యొక్క మాయకి లోబడిపోయి కొట్టుకుపోతున్న వాళ్ళని మరలా పుట్టిస్తూ, అంటే వాళ్ళ కర్మానుసారం మరలా జన్మలు తీసుకునేలా చేస్తానని చెప్తున్నాడు. జీవుడు ప్రకృతికి వసుడు, ఈశ్వరుడు ప్రకృతిని స్వాధీనపరుచుకున్నవాడు. జీవులు వారి వారి కర్మలకు లోబడి వారి మన ప్రకృతికి వసులై అస్వతంత్రులై ఉన్నారు.
జీవుడు ప్రకృతికి వసుడైపోయాడంట. భగవంతుడేమో ప్రకృతిని వశపరుచుకున్నవాడు. తన కంట్రోల్‌లో పెట్టుకున్నవాడు మాయని. జీవుడెవరంటే ప్రకృతి యొక్క ఆ మాయలో చిక్కుకుపోయి ఉన్నవాడు జీవుడు. పరమాత్మ ఆ మాయని తన అధీనంలో ఉంచుకున్నవాడు. అందుకని ఈ ప్రకృతి అంటే ఈ మనస్సు అనే ప్రకృతికి చిక్కుకుపోయి జీవుడు వసుడైపోతున్నాడు ఈ మనస్సుకి. మనస్సుకు వసుడైపోయి మనం స్వతంత్రతను కోల్పోతున్నాము. అస్వతంత్రులై జీవిస్తున్నాము. అష్టావక్ర గీతలో నిన్న చెప్పుకున్నాము. మీరు ఎప్పుడూ స్వతంత్రులే, మీకు స్వేచ్ఛాయుతులే. మీరిప్పుడు అనుకుంటే ఇప్పుడే మీరు స్వతంత్రులుగా సర్వస్వతంత్రులుగా అయిపోతారు అని చెప్పి ప్రాక్టీస్ చేయమన్నాడు మనల్ని 24 గంటలు ఓషో గారు. అంటే ఇదే ఇక్కడ మనం ఎందుకు మనస్సుకి లోబడడం వల్ల మన మనస్సు యొక్క ప్రకృతికి లోబడడం, మనస్సు యొక్క మాయకు, ప్రకృతి అంటే ఏంటి మాయ, మనస్సు యొక్క మాయకు లోబడడం వల్ల మనం అస్వతంత్రులం అయిపోయాం. మన స్వతంత్రతను కోల్పోయాం. మనం ఆ మనస్సుకి ఇచ్చేసాం మన కంట్రోల్ అంతాను. ఎప్పుడైతే మనం ఆత్మను తెలుసుకున్నామో అప్పుడు మనం స్వతంత్రులు అవుతాం. అందుకని అది మనం ఈ క్షణమే కావాలనుకుంటే మనం స్వతంత్రులుగా అయిపోవచ్చు. అంటే మనస్సుని ఈ క్షణమే మనం తెలుసుకోగలిగితే దాన్ని మనం స్వతంత్రులం అయిపోతాము అని చెప్తున్నారు. పరమాత్మ ఎప్పుడు స్వతంత్రుడే. ఆయన చేతికి ఎప్పుడు ఆయన కంట్రోల్‌లోనే ఉంటుంది. మాయా ఈ ప్రకృతి ఆయన కంట్రోల్‌లోనే ఉంటుంది. అందుకని మీరు మనస్సుని కంట్రోల్ చేయాలంటే మీరేం చేయాలి? పరమాత్మని పట్టుకోవాలి. అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖం అవ్వాలని మనకు ముందు చెప్పారు. దైవీహేష గుణమయి అనే శ్లోకం ద్వారా మమ మాయ దురత్యయ. ఆ మాయ నాకు లోబడి ఉంది. ఎవరైతే నన్ను పట్టుకుంటారో వాళ్ళు మాయను జయించగలరు. లేకపోతే జీవుడికి మాయం జయించడం సాధ్యం కాదు అని చెప్పాడు. ఇక్కడ కృష్ణం అని చెప్పడం వల్ల ఒకళ్ళిద్దరు కాదని మొత్తం సమస్త ప్రాణి కోటి కూడా ఆ ప్రకారంగానే ప్రకృతికి అధీనమైపోయే జీవిస్తుంది అని చెప్తున్నారనమాట. కర్మ ఎంతవరకు కర్మ ఉంటుందో, ఎంతవరకు వాసనలు ఉంటాయో అంతవరకు జన్మ తప్పదు. మన వాసనలు అంటే గత జన్మ సంస్కారాలు వస్తాయి కదా, అవి ఈ కర్మ ఇవన్నీ ఎంతవరకు ఉంటాయో అంతవరకు జీవుడికి జన్మ తప్పదట. కనుకనే అజ్ఞానులకు ఆ జీవులను మరల సృష్టించుచున్నానని భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టే కృష్ణమ వశం అన్నాడు కదా, అంటే అందరూ కూడా ఈ భూమి మీద అందరూ కూడా ఈ మాయకి వశమైపోయి ఉన్నారు. అందుకనే పునః మరలా నేను వాళ్ళని ఈ భూమి మీద జీవించేలాగా చేస్తున్నాను. ఎందుకంటే ఆ కర్మ ఎన్నాళ్ళు వాళ్ళు ఆ యొక్క దానికి లోబడి ఉంటారో అన్నాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటూనే ఉండాలి. కాబట్టి ఈ జనన మరణ రూప సంసార బంధాన్ని తొలగించుకోదలిచిన వాడు పరమాత్మను ఆశ్రయించి వారి ప్రకృతిని మనస్సును జయించుకొనవలెను. బంధముక్తికి ఇదియే ఉపాయము. అందుకనే ఈ ప్రకృతిని తొలగించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఈ మాయను తొలగించుకోవాలంటే పరమాత్మని పట్టుకోవాలి, పరమాత్మని ఆశ్రయించాలి. అప్పుడు ఈ ప్రకృతిని మనం ఈ మనస్సుని జయించగలుగుతాము. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి అంతర్ముఖమయ్యి ఆ పరమాత్మని పట్టుకున్నామో, మన లోపల ఉన్న ఆ దివ్య చైతన్యంతో ఉన్నామో, అప్పుడు మనం ఈ మాయ నుంచి బయటపడగలుగుతాము అని చెప్తున్నారు. అప్పుడే మనం దాని నుంచి బయటపడతామంటే లేకపోతే అంతవరకు జన్మలు తీసుకుంటూనే ఉండాలి. ఇరవయో శ్లోకం అండి. త్రైవిద్య మాం సోమప పూత పాప యజ్ఞైర్విష్ట స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకమస్సంతి దివ్యానిందిని దేవభోగాన్. మరలా ఇంకొకసారి చదువుతాను. త్రైవిద్య మాం సోమప
భూతపాప యజ్ఞైర్విష్ట స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమస్సంతి దివ్యానిందివి దేవభోగాన్. త్రైవిద్య అంటే 3 వేదముల్ని అధ్యయనం చేసిన వారు. సోమప అంటే సోమపానం చేసిన వారు. భూతపాప పాప కల్మషం తొలగిన వారు. 3 వేదాలని అధ్యయనం చేసిన వారు. కర్మకాండను సకామ భావంతో ఆచరించువారు. సోమపానము గావించువారును. పాప కల్మషమును తొలగిన వారు ఒక మనుజులు యజ్ఞములచే నన్ను పూజించి స్వర్గము కొరకై ప్రార్థించుచున్నారు. వారు పుణ్యఫలమగు దేవేంద్ర లోకమును పొంది, సురేంద్ర లోకం అంటే దేవేంద్ర లోకము, అట్టి స్వర్గమందు దివ్యములకు దేవభోగములను అనుభవించుచున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? 3 వేదముల్ని అధ్యయనం చేసిన వారు. మేము వేదాలని అన్ని అధ్యయనం చేశాము అని చెప్తారు కదా. ఆ 3 వేదాలని అధ్యయనం చేసి కర్మకాండలంటే ఈ యొక్క మనం చేసే పనుల పట్ల సకామ భావంతో ఉంటూ ఈ పాప కల్మషాన్ని తొలగించుకున్న మనుజులు యజ్ఞములచే, అంటే మళ్ళీ పాపం కాకుండా అక్కడ పుణ్యాన్ని కోరుకుంటున్నారు, పుణ్యకర్మలను కోరుకుంటున్నారు, స్వర్గలోకాలు కావాలని కోరుకుంటున్నారు అని చెప్తున్నాడు. అంటే కొంతమంది పుణ్యకార్యాలు చేస్తారు, కొంత తెలుసుకుంటారు, తెలుసుకొని పుణ్యకార్యాలు చేస్తారు. కానీ పుణ్యం కావాలి, మేము స్వర్గానికి వెళ్ళిపోవాలి అని చాలా మంది అంటారు కదా, మనం వింటూ ఉంటాం, స్వర్గలోక ప్రాప్తి కావాలి అని. అది దేవేంద్ర లోకం, సురేంద్ర లోకం, స్వర్గ సుఖాలు. ఆ స్వర్గానికి అధిపతి ఎవరు? దేవేంద్రుడు. ఆ దేవేంద్ర లోకానికి వెళ్ళాలి, స్వర్గలోకాలకి వెళ్ళాలి అని ఇక్కడ పుణ్యాలు చేస్తారు. అందరూ కూడా సకామ భావంతో, మంచి భావంతోనే పుణ్యాలు చేస్తారు. మనకి మంచి జరగాలి, మన యొక్క ఉత్తమ గతుల్ని పొందాలి అని ఈ యజ్ఞాలు ఇవన్నీ చేస్తారంట. చేసి వాళ్ళు పుణ్యలోకాలనే పొందుతున్నారు. అది ఎలా అయితే మనం ఏది చేస్తామో, మనం దాన్నే ఏది భావిస్తామో, ఏది మనం కావాలనుకుంటామో దాన్నే ఇస్తున్నాడు భగవంతుడు. నువ్వు పాపం చేస్తే నీకు ఆ పాప కర్మల్ని ఇస్తాడు, నువ్వు పుణ్యం చేస్తే నీకు పుణ్యకర్మల్ని ఇస్తాడు. అలాగే పైలోకాల్లో ఇక్కడ నువ్వు చేసిన పాపాలను బట్టి అధోలోకాలకు వెళ్తావు, పుణ్యాలు చేసుకుంటే స్వర్గలోకాలకు వెళ్ళి భోగాలను అనుభవిస్తావు. ధ్యానం చేస్తే సత్యలోకానికి వెళ్ళిపోతాం. ఇంక మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేకుండా జన్మరాహిత్య స్థితిని పొందుతాం. ఏది చేస్తే అదే పొందుతాం మనం. అందుకని ఏది పొందాలి, ఇవన్నిటి నుంచి తెలుసుకుని మనం ఏం చెయ్యాలి అని మనం నిర్ణయించుకోవాలి. ఇక్కడ భగవానుడు నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పడు, అన్నీ వివరిస్తున్నాడు. పిల్లలకి కూర్చోబెట్టి మనం ఇది మంచిది నాయన, ఇది చేస్తే ఇలా ఉంటుంది, అది చేస్తే అలా ఉంటుంది, నువ్వు ఇదే చెయ్యని చెప్పకుండా అన్ని వివరించి వాళ్ళంతట వాళ్ళు నిర్ణయం తీసుకునేలాగా చేసినట్టు అన్నమాట. ఇది కూడా భగవంతుడు మనల్ని పిల్లలుగా చూసి ఆ పరమాత్మ ఏది చేస్తే ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, నువ్వు ఈ పనులు చేస్తే నీ జీవితం ఎలా ఉంటుంది అని మనకి అన్ని కూడా బోధిస్తున్నారు. మనకు చెప్పారు, ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆబ్రహ్మ బోనాల్లోక పునరావర్తిన అర్జున మామూపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఆ బ్రహ్మలోకం నుంచి భూలోకం వరకు ఉన్న లోకాలన్నీ స్వర్గలోకాలే అని చెప్పాడు. ఎవరైతే నన్ను పట్టుకుంటారో, మామూపేత్యతు కౌంతేయ, ఎవరైతే అంతర్ముఖం అవుతారో వాళ్ళకి ఇంకా పునర్జన్మ న విద్యతే, పునర్జన్మ అనేదే లేదు. నువ్వు పుణ్యాలు చేసి, యజ్ఞాలు యాగాదులు చేసి, నువ్వు పుణ్యాలు కోరుకుని స్వర్గభోగాలు కోరుకుంటే అవే ఇస్తాను, నువ్వు స్వర్గలోకాల్లోకి వెళ్తావు. భూలోకం నుంచి ఆ బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలన్నీ కూడా స్వర్గలోకాలే. అయితే ఎవరైతే దానికి మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాల్సింది ఉంది. ఇక్కడ ఈ శ్లోకం వివరిస్తుంది. తీతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి.
ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామా లభంతే. ఇంకొకసారి చూద్దాం. తేతం భోక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామా లభంతే. ఇక్కడ దీని తాత్పర్యం ఏంటి? ఇప్పుడు మనం ముందు ముందు శ్లోకంలో తెలుసుకున్నాము. అటువంటి స్వర్గాభిలాసులు విశాలమగు స్వర్గలోకమును అనుభవించి పుణ్యము క్షయంప తిరిగి మనుష్యలోకమును జన్మించుచున్నారు. ఈ ప్రకారముగా వేదోక్త కర్మలను అంటే సకామ కర్మలను అనుష్ఠించునట్టి ఆ భోగాభిలాషులు రాకపోకడలను పొందుచున్నారు. ఆ కోరికలతో కూడిన సకామ కర్మలు అంటే కోరికలతో కూడిన కర్మలు. నిష్కామ కర్మ అంటే ఎటువంటి కోరిక లేకుండా ఏమీ ఆశించకుండా చేసే పనులు నిష్కామ కర్మలు. ఇక్కడ సకామ కర్మ గురించి నిష్కామ కర్మ గురించి చెప్తున్నాడు అనమాట. సకామ కర్మ అంటే నాకు పుణ్యం కావాలి, నాకు స్వర్గలోకం కావాలి, స్వర్గలోక ప్రాప్తి కావాలి అని కోరికతో చేస్తున్నారంట ఆ యజ్ఞాలు యాగాలు. అదే యజ్ఞాలు యాగాలు నువ్వు నిష్కామంగా చెయ్యి, దాని ఫలితం వేరేగా ఉంటుంది. మళ్ళీ నీకు జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ అయ్యే యజ్ఞాలు యాగాలు దానాలు చెయ్యొద్దని చెప్పడం లేదు భగవానుడు. మనకి కర్మయోగం గురించి తెలుసుకున్నాం మనం. ఆ కర్మయోగంలో ఎంతో చక్కగా నిష్కామ కర్మ గురించి వివరించారు. ఇక్కడ మరింత విపులంగా చెప్తున్నారనమాట. నువ్వు సకామ కర్మలు అంటే కోరికతో కూడిన కర్మలను చేసి సరి అయిన కోరికతో, సరి అయిన కోరికతో నువ్వు అంటే నీకు కావాలి, పుణ్యం కావాలి, అది కావాలి, ఇది కావాలి అని మంచి కర్మలే చేసావు, సరి అయిన కర్మలే చేసావు. కాకపోతే అక్కడ కోరికతో చేసావు, సకామ కోరికతో చేసావు. కానీ నీకు కావాలని చేసావు, పుణ్యం కావాలని, నాకు స్వర్గలోక ప్రాప్తి కావాలని అక్కడ యజ్ఞాలు యాగాలు చేసావు. యజ్ఞాలు యాగాదులు చేయడం మంచిదే, తప్పనడం లేదు. కాకపోతే కోరికతో చేసావు కాబట్టి నువ్వు ఏదైతే కోరుకున్నావో, నువ్వు స్వర్గలోకాలు కావాలనుకున్నావు, ఇచ్చేశాను, అక్కడికి వెళ్ళావు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం. ఈ భూలోకం కన్నా స్వర్గలోకం మరింత విశాలమైనదట, ఎంతో అందమైనది, ఎంతో బాగుంటుంది. మనం చేసుకున్న పుణ్యాలకి, ఇక్కడ చేసుకున్న ఈ యజ్ఞ యాగాదుల వల్ల, దాన ధర్మాల వల్ల అంటే కోరికను చేసుకున్నాం కదా స్వర్గం కావాలని, ఆ కోరికతో చేసిన ఆ సకామ కర్మల వల్ల వచ్చే ఫలాలు, పుణ్య ఫలాలు నువ్వు పైలోకాలకి వెళ్ళి అక్కడ అనుభవించేసి తేత్వం భుక్త్వ అంటే నువ్వు అక్కడ భుజించేసి ఆ స్వర్గలోకంలో క్షీణే పుణ్యే, నీ పుణ్యం క్షీణించిన తర్వాత అంటే అక్కడ అనుభవించేసావు, నువ్వు పట్టుకెళ్ళావు పుణ్య ఫలాన్ని, ఇంత ఫలాన్ని తీసుకెళ్ళావు, నువ్వు ఎంత చేస్తావో అంత ఫలాన్ని తీసుకెళ్తావు, అక్కడ అనుభవించేసావు. అప్పుడు అది అయిపోయింది, తరిగిపోయింది, సకామ కర్మ అనేది తరిగిపోయేది. క్షీణే పుణ్యే, ఆ పుణ్యం క్షీణించిన తర్వాత మర్త్యలోకం విశంతి, మరలా నువ్వు భూమి మీదకి జన్మ తీసుకుని వచ్చేస్తున్నావు. ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న కథాగతం కామకామా లభంతే. ఈ యొక్క త్రయీ ధర్మాలు అంటే మన యొక్క శరీరానికి ఈ భూమి మీదకి ఆత్మ జన్మ తీసుకుని వచ్చాక మనకు 3 ధర్మాలు ఉన్నాయి. ఏంటి? శరీర ధర్మము, కుటుంబ ధర్మము, సంఘ ధర్మము. ఈ 3 ధర్మాలు ఉన్నాయి. మళ్ళీ ఈ 3 ధర్మాలని అనుసరించి మళ్ళీ నువ్వేం చేస్తున్నావో దాన్ని బట్టి మళ్ళీ పైలోకాలకు వెళ్తావు, మళ్ళీ కిందకి తిరిగి వస్తూ ఉంటావు. కామ లభంతే, నీ యొక్క కోరికలతో మళ్ళీ చేస్తున్నావు, మళ్ళీ పైలోకాలకు వెళ్తున్నావు, మళ్ళీ వస్తున్నావు. అంటే ఈ భూలోకం అనేది, ఆ స్వర్గలోకాలు అనేవి వెళ్ళి తిరిగి వచ్చే లోకాలు. ఏదైతే మనం కోరుకుంటున్నామో అది మనకు లభిస్తుంది, అది సకామ కర్మ. ఆశించకుండా చేసేది నిష్కామ కర్మ. నిష్కామ కర్మ వల్ల వచ్చే ఫలం ఏంటి? నిష్కామంగా మనం ఈ యజ్ఞాలు ఏది లోక కళ్యాణ కార్యక్రమాలు చేసినా నిష్కామంగా అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేసేది. నేను చెప్పాను, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. మనం బ్యాంకులో వచ్చిన డబ్బుని మనకు ఒక జాబ్ చేసే వాళ్ళు ఉంటారు,
వాళ్ళకి బ్యాంకులో శాలరీ పడుతుంది. వాళ్ళ యొక్క జాబును బట్టి 50,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 2,00,000 ఉండొచ్చు. ఆ బ్యాంక్‌లో వాళ్ళ అకౌంట్‌లో వేసేస్తారు. ఆ అకౌంట్‌లో తీసుకొని అంటే వాళ్ళు ఒక కష్టపడారు. కష్టపడడానికి ఫలమొచ్చింది. ఆ ఫలం వాళ్ళ అకౌంట్‌లో పడింది. అకౌంట్‌లో పడిన దాన్ని ఏం జేస్తారు? అవసరాలకి కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా నెలంతా తీసుకుంటూ ఖర్చు పెట్టేసుకునేసరికి మళ్ళీ నెల అయ్యేసరికి మళ్ళీ ఇది ఖర్చయిపోతుంది. ఆ అకౌంట్‌లో పడిన డబ్బంతా ఖర్చయిపోతుంది. ఖర్చయిపోయి మరలా ఈ నెలంతా పడిన శ్రమకి మళ్ళీ నెల జీతం మళ్ళీ అకౌంట్‌లో పడుతూ ఉంటుంది. ఖర్చయిపోతుంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది నిష్కామ కర్మ. అంటే మనం ఒకంత అమౌంట్ యేసుకున్నాము. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. దాని ఫలాన్ని కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. అంటే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి మనం ఎంతని తీసుకోవచ్చు మనం వాడుకోవడానికి. అది ఉంటుంది గదా! బ్యాంక్‌లో. అలాగా ఈ నిష్కామ కర్మ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. అది ఎప్పటికి తరిగిపోదు. ఎప్పటికీ ఖర్చవ్వదు. ఖర్చవ్వకుండా అలా ఫిక్స్‌డ్‌గా ఉండేది. నిష్కామ కర్మ ద్వారా వచ్చే ఫలమనేది. అంటే ఆశించి చేయకూడదు మనం. ఆశించకుండా చేసిన ఫలము అలా ఉంటుందనమాట. ఎప్పటికీ ఉండేది. అందుకని మనం ఇంక మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని నువ్వు చేసే ఏదైతే పనుందో అదే పని. అదే లోక కళ్యాణ కార్యము, అవే దానం, అదే ధర్మం. నిష్కామంగా చేయమని మనకి కర్మయోగంలో వివరించారు. మనం ఇవన్నీ ముందే తెలుసుకున్నాం. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాం. ఈ శ్లోకానికి సంబంధించి ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ గతాగతం కామకామ లభంతే అని చెప్పినందువల్ల కోరికలు కలవారు కామమునకు అంటే భోగాలకు దాసులు జనన మరణములను పొందుదురు. ఈ సంసార చక్రము నుండి తప్పించుకొనజాలరని స్పష్టమగుచున్నది. అంటే కోరికలతో మనం భోగాలు కావాలి అని, పుణ్యం కావాలి అని చేసే పనుల వల్ల చేసే దాన ధర్మాల వలన ఆ వచ్చే ఫలితము తరిగిపోయి మరలా మరలా జన్మ తీసుకోవాల్సొస్తుంది. ఈ జనన మరణ చక్రం నుంచి మనం తప్పించుకోజాలము అని చెప్తున్నారు. అందుకని ఇక్కడ నిష్కామ కర్మ చేయడం మనకి ఇంకొకటేంటి చెప్తున్నాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నువ్వు అనన్య చింతనతో నువ్వు నువ్వు ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఎటువంటి చింతలు లేకుండా అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే ఇక్కడ జనాలు కన్‌ఫ్యూజన్‌లో పడిపోకుండా, ఏంటి ఇలా చెప్పాడు, నువ్వు సకామ కర్మలు చేస్తే మరలా భూమి మీదకి రావాల్సుంటుంది గదా! అని చెప్తున్నారు అని అనుకోకుండా వెంటనే దానికి ఏంటి అనేది మనకి చెప్పేశారు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుచున్నారో ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలిగియుండు అట్టి వాని యొక్క యోగక్షేమములు నేను వహించుచున్నాను. అంటే ఎవరైతే నిష్కామ కర్మాచరణ చేస్తూ, ఎవరైతే ధ్యానాన్ని ఆచరిస్తూ ఎటువంటి చింతలు చేయకుండా ఇంకే ఏం లేదు. దేని గురించి ఆలోచించడం లేదు. ఎటువంటి భావాలు లేనివారై అంటే ఎటువంటి ఆలోచనలు లేనివారై ఆత్మ ఆత్మ యొక్క చింతనలో అంటే అంతర్ముఖ సాధనలో ఎవరైతే నన్నే ధ్యానించుచున్నారో అన్నారు కదా! అంటే ఆత్మ సాధనలో, అంతర్ముఖ సాధనలో ఎవరైతే ఉంటారో వారి యొక్క యోగక్షేమాలు వారికి అవసరమైనయన్నీ కూడా ఇస్తాము. నేనే ఇస్తాను, సమకూరుస్తాను. వాళ్ళ యొక్క పూర్తి బాధ్యత. యోగము అంటే మనకు ఎప్పుడు ఏది అవసరమో అది అందించడం. క్షేమము అంటే దానిని సంరక్షించడం. క్షేమం అంటే సంరక్షించడం. యోగం అంటే మనకి అవసరానికి అది కలిగించడం. అందుకని యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని చెప్తున్నాడు. ఆ బాధ్యత నేను వహిస్తాను. ఎవరైతే
ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకుండా, ఇతర భావాలేమీ లేకుండా ఆలోచన రహిత స్థితిలో అంటే అంతర్ముఖ సాధన చేస్తారో వారి యొక్క యోగక్షేమములు, వారికి అవసరమైనయి అన్నీ కూడా నేను సమకూరుస్తాను. వాటిల్ని రక్షించే బాధ్యత కూడా నాదే అని చెప్తున్నాడు. నిజానికి మనం రక్షించుకోగలిగే శక్తి కూడా మనకు లేదండి. అనుకుంటామంతే. ఎందుకంటే ఇయన్నిటిని నేనే కాపాడేసుకుంటున్నాను. సంపాదించిన దగ్గర నుంచి ఆ డబ్బును కాపాడుకోవడానికి నిద్రపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నిద్రపోరు. ఎందుకంటే అది అది ఏమవుతుందో అని 24 గంటలు దాని మీదే ధ్యాస ఉంటే వాళ్ళకి నిద్ర ఎలా పడుతుంది? నిద్ర పట్టదు. కానీ ఎంత ధనవంతుడైనా ధ్యానం చేస్తే హాయిగా నిద్రపోతాడు. ఎందుకంటే ఆళ్ళకి నిశ్చింత ఉంటుంది. ఆ పరమాత్మే చూసుకుంటాడులే. ఆయనే ఇస్తాడు, ఆయనే చూసుకుంటాడు, కాపాడతాడు. మనల్ని ఇక్కడేంటి అలాగని మనల్ని ఏం పని చేయకుండా ఉండమని చెప్పలేదు. నువ్వు అకర్ముడుగా ఉండొద్దు అని మనకు ముందే చెప్పేశాడు. నువ్వు ఏదో ఒక పని చెయ్యాలి. కర్మలు చేయకుండా ఉండకూడదు. చెయ్యాలి. చేసి భారం ఆయన మీద వేసేయమని చెప్తున్నాడు. నువ్వు చేసే కర్మలు చెయ్యి. కానీ భారం పరమాత్మ మీద వేస్తే ఆయనే నీకు ఎప్పుడు ఏ అవసరమో అయన్నీ కూడా సమకూరుస్తాడు. లేదంటే మనం సమకూర్చుకొని వచ్చామా ఈ భూమి మీదకి? ఇవన్నీ మనం జీవించడానికి అవసరమైన వనరులన్నీ మనమేం సమకూర్చుకోలేదు. ఆయనే ఈ ప్రకృతిని సృష్టించాడు మనందరి కోసం. ఈ సకల ప్రాణికోటి కోసం ఈ ప్రకృతిని సృష్టించాడు. ఏ ఏ జీవికి ఏ ఆహారమో కూడా ఆయన నిర్ణయించిందే. మనమేమి నిర్ణయించుకోలేదు. మానవుడికి శాకాహారం నిర్ణయించాడు. ఒక జంతువునికి ఇంకొక జంతువుని అన్నాడు. అంటే అందుకే వాటిని క్రూర మృగాలు అన్నాడు. పక్షులకి ఎటువంటి ఆహారం, జంతువులకి ఎటువంటి ఆహారం, మానవుడికి ఎటువంటి ఆహారం అన్నీ ఆయన నిర్ణయించాడు. ఇక్కడ ఆ ప్రకారంగా ఈ భూమి మీద అన్నిటినీ సమకూర్చాడు మానవుడు. ప్రతి ప్రాణికోటి ఇక్కడ బతకడానికి అవసరమైన వనరులన్నీ. అందుకే పక్షులు, జంతువులు అవన్నీ కూడా సహజత్వంతో జీవిస్తున్నాయి. అవేవి అప్పటికి ఏది దొరికితే అప్పటికప్పుడు అవి దొరికినతాయి, తినేస్తాయి, అయిపోతాయి. కానీ మానవుడు మాత్రం రేపటి కోసం ఆలోచిస్తున్నాడు. భవిష్యత్తు కోసం ఆలోచించి భవిష్యత్తు రేపటి గురించి ఆలోచిస్తే పర్వాలేదు. తరతరాలు సుఖంగా ఉండి తినాలి మన తరతరాలు పిల్లలు అందరూ అని ఈ ధ్యాసలో పడిపోయి తన యొక్క ముక్తి కోసం తను ప్రయత్నం చేసుకోలేకపోతున్నాడు. వచ్చే తరాలకి ఎంత సంపాదించి పెట్టనా, నేను ఎంత ధనం సమకూర్చి పెట్టినా, నా పిల్లలు, నా తర్వాత నా మనవలు, నా మునుమనవలు అందరూ భోగాలతో ఉండాలి, సుఖంగా ఉండాలి. అంటే ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచం ధ్యాసలోనే ఉన్నామో, ఈ భౌతిక ప్రపంచం మీదే దృష్టితో ఉన్నామో ఇలాగే అనుకుంటారు. మనం రేపటి కోసం ఈ రోజు కాకుండా రేపటి కోసం మానవుడు దాచుకోవడం అనేది అతి సహజమైన విషయం కాదు. తరాల కోసం కూడా దాచిపెట్టి వీళ్ళు కష్టపడి వీళ్ళు ఏదైతే పొందాలో దాన్ని అసలైన ఆత్మ విద్యని పొందకుండా ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తున్నారు. విడిచిపెట్టేసి మరలా జన్మ తీసుకుంటున్నాము. మరలా వస్తున్నాం. మరలా ఇదే యాతన, ఇదే ద్వందాపన మనిషికి. ఆ ద్వంద్వాల్లోనే జీవిస్తున్నాడు. ఒక కథ ఉందండి. ఒక వ్యాపారి, అది పూర్తిగా గుర్తులేదు గాని, ఆ వ్యాపారి దగ్గరికి అదే మరి వ్యాపారం చేస్తూ ఉంటే పాపము ఉంటుంది, పుణ్యము ఉంటుంది గదా! నువ్వు ఇలా చేస్తున్నావు గదా! రాత్రి పగలు ఒక స్వామీజీ అడుగుతాడు. "నువ్వు రాత్రి పగలు ఇంత కష్టపడుతున్నావు. నువ్వు నీ వల్ల 2 జరుగుంటాయి. నీ పాపంలో భాగాన్ని పంచుకుంటారేమో, వెళ్ళి నీ భార్య బిడ్డల్ని అడుగు. నీ పుణ్యం అంటే నువ్వు ఇప్పుడు ఈ సంపాదించిన సంపాదన, ఈ భోగాల్ని సుఖంగా అనుభవిస్తున్నారు కదా! నువ్వు చక్కగా డబ్బు సంపాదించి తీసుకెళ్తే. మరి నువ్వు ఈ వ్యాపారం చేస్తున్నావంటే ఇందులో ఏవో లొసుగులుంటాయి. దానివల్ల నీకు పాపం రావచ్చు. దాన్నేమైనా పంచుకుంటారేమో నీ భార్య బిడ్డల దగ్గరికెళ్లి అడిగి రమ్మని చెప్తాడు. చెప్తే అడిగితే వెళ్తాడు. వెళ్తే అంటే నీ గురించి నువ్వు అస్సలు ఆలోచించుకోకుండా, నీ గురించి నువ్వు ఎటువంటి ఇది లేకుండా ఎంత శ్రమ పడుతున్నావు కదా నువ్వు.
ఇంత శ్రమ పడుతున్నావు, ఇప్పుడు నీ పాపాన్ని ఏమైనా పంచుకుంటారేమో వాళ్ళని అడిగి రమ్మంటే వెళ్తాడు. అప్పుడు భార్య పిల్లలు కూడా అంటారు, నువ్వు సంపాదించి తెస్తున్నావు కాబట్టి మేము ఈ భోగాలను అనుభవిస్తున్నాము, సుఖపడుతున్నాము. నీ పాపాన్ని మేమెందుకు పంచుకుంటాము, నీ పాపం మేమెందుకు భాగం తీసుకుంటాము అంటారంట. అంతే కదండి. అప్పుడు అప్పుడు జ్ఞానోదయం అవుతుంది ఆ వ్యాపారి. అందుకని ఎవరైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, ఆడవాళ్ళు కూడా అంతే, ఓ భర్త కోసం పిల్లల కోసం అని ఓ దొల్లేస్తూ రోజంతా పని చేసేస్తూ మాకు తీరికే లేదండి అంటారు. ధ్యానం చేసుకోండి అంటే తీరికే లేదండి అంటారు. అంటే ఇంక 24 గంటలు వాళ్ళ కోసమే దొల్లి 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 నీ కోసం నువ్వేమి సమయాన్ని వినియోగించుకోవా? ఒక స్త్రీ గాని ఒక పురుషుడు గాని ఎంతసేపు ఆ కుటుంబం కోసం దొల్లుతూ 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 నీ జీవితాన్ని వృధా చేసేసుకుంటావా? నీ కోసం నీ సమయాన్ని ఉపయోగించుకో. అదే నీది. నువ్వేదైతే ధ్యానం చేస్తున్నావో, నీ కోసం సమయాన్ని అంతర్ముఖ సాధన చేస్తున్నావో, నువ్వేదైతే జ్ఞానాన్ని పొందుతున్నావో, స్వాధ్యాయం చేస్తున్నావో, సజ్జన సాంగత్యం చేస్తున్నావో అదే నీది. మిగిలిందంతా నీది కాదు. ఇక్కడ మనం భూమి మీదకొచ్చి ఒక కుటుంబం ఉంది కాబట్టి అయి మన కర్తవ్యం అంతే. అందుకని జీవితాన్ని అలాగే వృధా చేసుకోవడం అనేది మూర్ఖత్వమే. మన మూర్ఖత్వం వల్లే అలా చేసుకున్నాం, వృధా చేసుకుంటాం. ఏం చెప్తున్నాడు భగవానుడు? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. మీరు ఎటువంటి చింతలు, ఎటువంటి ఆలోచనలు లేకుండా మీరు అంతర్ముఖ సాధన చేసుకుంటూ ఉంటే మీకు అవసరమైన అన్ని నేను మీ అవసరాలు నేను సమకూరుస్తూ ఉంటాను, ఇస్తూ ఉంటాను. మీకు వాటిని రక్షించుకోవాలి అవి ఎలాగా అనే బాధ్యత కూడా మీకు లేదు. రేపటి గురించి నువ్వు రేపటికి ఉంటుందో లేదో అని ఆలోచించుకో. ఎప్పటికప్పుడు నీకు అందుతూనే ఉంటుంది, నీకు అందించబడుతుంది అని చెప్తున్నాడు. యోగక్షేమం, నీ యొక్క యోగక్షేమాల్ని, నీ యొక్క పూర్తి బాధ్యతని నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నీ పూర్తి బాధ్యతని ఆ పరమాత్మ చూసుకుంటాడు. మన యొక్క పూర్తి బాధ్యతని పరమాత్మే చూసుకుంటాడు. ఇరవై 24వ శ్లోకం చూద్దామండి. అహం హి సర్వ యజ్ఞానాం భోక్తాచ ప్రభుదేవచ నతు మామభిజానంతి తత్వే నాతచ్యవంతితే. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. అహం హి సర్వ యజ్ఞానాం భోక్తాచ ప్రభుదేవచ నతు మామభిజానంతి తత్వే నాతచ్యవంతితే. ఏలయనగా సమస్త యజ్ఞములకు భోక్తను ప్రభువును నేనే అయి ఉన్నాను. అట్టి నన్ను వారు యథార్థముగా తెలుసుకొనుటలేదు, ఇందువల్లనే జారిపోవుచున్నారు. అంటే సమస్త యజ్ఞాలకి భోక్తను నేనే, అంటే భుజించే ఆ ఫలాన్ని తీసుకునేవాడిని నేనే. వాటిలన్నిటికీ ప్రభువును నేనే, యజమానిని నేనే. అట్టి నన్ను యథార్థముగా తెలుసుకోవట్లేదు, నన్ను యథార్థముగా తెలుసుకోకుండా ఉంటున్నారు. అందువలనే వాళ్ళు జారిపోచున్నారు. అంటే మళ్ళీ పునర్జన్మ తీసుకోవలసి వస్తుంది, మరలా మళ్ళీ జన్మను పొందుతున్నారు. ఈ యజ్ఞాలకి భోక్తను నేనే, ఈ యొక్క యజమానిని నేనే. కానీ నన్ను భోక్తగా, ఈ యజ్ఞాలు మీరు చేసే ఆ పుణ్య కార్యాలకి నన్ను యజమానిగా నన్ను తెలుసుకోవడం లేదు. తెలుసుకోలేకపోవడం వల్లే మీరు జారిపోతున్నారు. అంటే మళ్ళీ ఈ భూలోకానికి రావాల్సి వస్తుంది, పునర్జన్మ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. అన్నీ నేనే అని చెప్పాడు కదా. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతే నకంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అంటే అన్ని నేనే. నువ్వు అక్కడ యజ్ఞము నేనే, హోమము నేనే, హోమ ద్రవ్యము నేనే, అగ్ని నేనే, అన్ని పరమాత్మే, అంతా ఆత్మ చైతన్యమే అని చెప్పాడు. భుజించేది, చేసేది, చేసేవాడు, చేయించేవాడు అంతా ఆత్మ పదార్థమే. నేనే చేయకుండా వచ్చిన మేడం ఇంట్లో పెట్టుకోండి, ఎవరియో మాటలు వినిపిస్తున్నాయి.
ఈ యొక్క అన్నిట్లికి అనుభవించేవాడు, చేసేవాడు, చేయించేవాడు అంతా ఆ పరమాత్మే, అంతా ఆ దివ్య చైతన్యమే అని తెలుసుకోలేకపోవడం వల్ల, ఆ సత్యాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఈ యొక్క మళ్ళీ జారిపోయి అంటే ఈ యొక్క భూమి మీదకి రావాల్సొస్తుందంట మానవుడు. మరలా జన్మ తీసుకోవలసొస్తుంది అని చెప్తున్నారు. ఈ అధ్యాయం అయిపోయిందండి. ఇంకా 2 శ్లోకాలున్నాయి అంతే. ఈ 2 శ్లోకాలు సమయం అయిపోయింది కాబట్టి రేపు చెప్పుకొని తర్వాత 10వ అధ్యాయం, 11వ అధ్యాయం గురించి కూడా రేపు కొంచెం క్లుప్తంగా వివరిస్తాను. 11వ అధ్యాయం కూడా రేపు పూర్తి చేసేస్తాను. ఈ 2 శ్లోకాలు చెప్పుకుందాము. 6:30 అయిపోయింది కదా! ఓకే మాస్టర్స్. ఎంతో చక్కగా మనకి ఆ ముందు చెప్పిన వాటిల్నే మరలా ఈ రాజవిద్య, రాజగుహ్య యోగము, ఆత్మ విద్య గురించి అతి రహస్యమైన ఈ విద్య అని ఎంతో చక్కగా మనకి మళ్ళీ ఇంకొకసారి మనం ఏం చేస్తే మన జీవితం ఎలా ఉంటుందో అనేది మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దీన్ని బట్టి ఎప్పుడూ మనం ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ, దాన్ని మనకి అన్వయించుకుంటూ, ఆచరణలోకి తెచ్చుకుంటూ, మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఆత్మోన్నతికి, మన యొక్క ఎదుగుదలకు మనకి ఉపయోగపడే ఇంతటి జ్ఞానాన్ని అందించిన ఆ వేదవ్యాసుల వారికి, ఆ కృష్ణ పరమాత్మకి మరొక్కసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఎంతో శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఏంటంటే భగవాన్ అన్ని చెప్పాల్సినవన్నీ చెప్తున్నాడు. మనం చేయాల్సినవన్నీ నిర్ణయించుకునేది మీరే. ఇంకా ఏ దారిని వెళ్తున్నామో, ఏ దారిని వెళ్ళాలో అన్ని చెప్పేస్తున్నాడు. అదని ఏం కరెక్ట్గా చెప్పట్లా. మనం ఇంకా మనం ఈ ధ్యాన స్థితిలోకి వెళ్తే కరెక్ట్ అయిన దారిలోకి వెళ్ళినట్టు. ఏంటంటే ఇప్పుడు అన్ని కోరికలు, ఇప్పుడు యజ్ఞాలు, యానాలు అన్ని చేస్తున్నారు కానీ కోరికలతోటి. అది నెరవేరాలని చెప్పని కోరికలతోటి చేస్తున్నారు కానీ అలా చేసినందువల్ల మళ్ళా జన్మలు తీసుకోవాలి. రావటం పోవటం జరుగుతూ ఉంటది. ఏంటంటే కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే మనం ఆ భగవంతుడు సన్నిధిలో చేరగలుగుతాం మనం. అదేంటంటే అది మన చేతుల్లోనే ఉంది. మనం నిర్ణయించుకునే దానిలోనే ఉంది. మనకే చెప్పాడు ఆయన బాధ్యత. మీరే తీసుకోండి అని చెప్పని. చాలా చాలా బాగుందండి. ఎంత చెప్పినా కూడా ఇంకా ఒక్కటే నిర్ణయం, కోరికలు అనేది తీసివేయటం. అదే ఏది చేసినా కూడా ఎవరు చెప్పినా నిష్కామ కర్మ చేయమని చెప్పని. కర్మ చెయ్యాలి. అవునండి, చెయ్యాలి. కానీ మన కోరికలు లేకుండా చెయ్యాలి. ఏది చేసినా కూడా మనకి అది నెరవేరాలని చేయటం జరుగుతూ ఉంటుంది కదా. ఆ కోరికలు లేకుండా చేస్తేనే మనం నిష్కామ కర్మ చేసినట్టు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడతారండి? సునీత గారు మాట్లాడతారా? నమస్కారం మ్యామ్. నమస్తే అండి. చాలా సంతోషం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు విని అలా ఫాలో అవుతూ ఉండాలి ఇంకా కొంచెం. కోరికలు లేకుండా. అవును మ్యామ్. ఇంత మంచి ధ్యానాన్ని అంటే మనకి ఇంకొకరిని కూడా ఈ ధ్యానాన్ని పరిచయం చేసి వాళ్ళకు కూడా ధ్యానం కోసం చెప్తే ఇంకా సంతోషంగా ఉంటుంది కదా మ్యామ్. అవునవును. ఓకే అండి. నాగరత్న గారు మాట్లాడతారా? థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి. ఓకే సునీత గారు. నమస్తే మేడం. నమస్తే అండి. అదే కదా, ఇక కోరికలు లేనిదేనే మనము అన్ని చేస్తేనే మనము ముక్తికి దారి పొందుతాం, ముక్తికి దారి తీస్తాం అన్నట్టు ఉంది ఇది. కోరికలు మాత్రం వద్దు, చెయ్యు, నువ్వు ఏమన్నా చెయ్యు, కోరిక అభిలాష వద్దు. చేసేదేదో ఆ టైంకి నువ్వు వాళ్ళకి చెయ్యు అంతే అన్నట్టే ఉంది. చాలా బాగుంది మేడం.
చాలా బాగుంది. థ్యాంక్ యూ ఈ మేడం. జన్- అది మీరు ఇప్పుడు ఏమన్నారు? 10 అధ్యాయము అన్ని అన్నారు కదా, మరి 9వ మళ్ళీ అధ్యాయం ఇది. ఇంక 2 శ్లోకాలు చెప్పేసుకుని 10వ అధ్యాయం 11వ అధ్యాయం రేపు చెప్పుకుందాము అన్నారు. 11వ అధ్యాయం ఇక్కడ మేడం. ఇప్పుడు మనము ఏడ 9 ఉన్నాం? 9 మీదా? 9 9 అండి, 9. ఏది ఏ అధ్యాయం? 9వ అధ్యాయమా? ఆ, అదే 9 అంటే వాళ్ళు చెప్పారు. 9వ అధ్యాయం. ఆ దాంట్లో అంటారు. 10, 11 రేపు చెబుతానన్నారు. చెప్తా అన్నారు. ఓకే, అధ్యాయాలు అన్నారు. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యాను. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. చేసే అండి, పనులలో నిర్మల గారు మాట్లాడతారా? ఓకే అండి, ఎవరు మాట్లాడతారండి? మేడం వచ్చిరా అన్నపూర్ణ మేడం. చెప్పండి మేడం. అది నిన్న అవి లోకాలది పెడతామన్నారు, పెట్టలేరు మేడం. దీంట్లో ఉందా బుక్ లో? బుక్ లేదు. బుక్ లో ఉండదు. లేదు, బుక్ లో లేదు. అదే అంటున్నాను. అవి కొంచెం పెట్టండి మేడం, ప్లీజ్. అలాగే పెడతాను మేడం ఈ రోజు. అదే ఆత్మత్వం గురించి ఈ రోజు కూడా చెప్పుకున్నాం కదా. నవవిధ ధర్మరా? నవ్విధ ధర్మాలు కాదు, లోకాలు, స్వర్గలోకాలు. లోకాల గురించి. ఓకే. ఉమ్. మేడం ఆ లోకాలంటే ఏంటి మేడం? నాకు అర్థం లేదు. భూలోకము లోకము అని చెప్పారు కదా, ఏంటి మాకు అంటే వాళ్ళు అది కూడా అడుగుతున్నారు. స్వర్గలోకాలు అంటారటండి. దేవేంద్ర లోకం మనకి ఈ రోజు కూడా చెప్పాడు, సురేంద్ర లోకం అని. అంటే నిన్న ఇవన్నీ స్వర్గానికి నిన్న అధిపతి దేవేంద్రుడు కదా. మళ్ళీ తిరిగి నన్ను అడుగుతున్నారు. నాకు ఏంటి అంటున్నాను కానీ నాకు తెలదు అని నేను అన్నాను. లోకం అని ఈ రోజు వచ్చింది కదా. ఆ వాటిని స్వర్గలోకాలు అంటారట. భూలోకం నుంచి బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలన్నీ కూడా 6 లోకాలు, మొత్తం 7 లోకాలు. 7 లోకాల్లోనూ 6 స్వర్గలోకాలు అన్నమాట. భూలోకం నుంచి బ్రహ్మలోకం వరకు ఉన్నాయన్నీ స్వర్గలోకాలు. అవన్నీ మనం పుణ్యం కావాలి అని అదే ఇప్పుడు చెప్పుకున్నాం కదా. కోరికతో చేసిన ఈ యజ్ఞాలు యాగాదుల వల్ల వచ్చే ఆ ఫలాలన్నిటిని తీసుకెళ్లి అక్కడ పుణ్యం అనుభవించేసి మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారు. అంటే ఇవన్నీ తిరిగి వచ్చి ఇలా చక్రంలో తిరుగుతూ ఉంటాం అనమాట. పుడతాము మరణిస్తాం, పుడతాం మరణిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆత్మను పట్టుకుంటారో మాముపేక్షత కౌంతేయ అన్నాడు. అంటే ఎప్పుడైతే నన్ను పట్టుకుంటారో, అంతర్ముఖ సాధన చేస్తారో అప్పుడు సత్యలోకానికి వెళ్తాం మనం. అప్పుడు శాశ్వతమైన స్థానాన్ని మనం పొందుతాం, జన్మరాహిత్య స్థితిని అని చెప్పాడు. అది స్వర్గం కోరుకుంటారు అందరూ. స్వర్గం కోరుకునే పుణ్యాలు చేస్తారు మాకు కావాలి అని. కానీ అది కూడా క్షీణించిపోయేదే. క్షీణే పుణ్యం కూడా క్షీణించిపోతుంది. పాపం ఎలా అయితే మనం ఒక పాపం వల్ల ఒక అనారోగ్యాన్ని గాని ఒక సమస్యను గాని అనుభవిస్తే పోతుంది కదా. ఆ పాపం వల్ల వచ్చే ఆ ఫలితం ఎలా అయితే అనుభవిస్తే అది పాపం అయిపోతుందో, అందుకే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను ఏ జన్మలో ఏ పాపకర్మ చేశానో అది తరిగిపోతుంది అనుకోవాలి కానీ బాధపడకూడదు అని చెప్తారు. దాని వల్ల వచ్చింది ఇప్పుడు ఇది అనుభవించాల్సి వచ్చింది, ఇది తరిగిపోతుంది, ఇది అయిపోతుంది అనుకోవాలి. అలాగే పాపం ఎలా కరిగిపోతుందో నువ్వు కోరుకోకుండా చేసిన పాపాన్ని అనుభవించాలి. అలాగే నువ్వు కోరుకుని చేస్తే పుణ్యం వచ్చింది, మంచి మంచి పనులు చేయడం వల్ల పుణ్యం కూడా అనుభవిస్తే తరిగిపోతుంది, క్షీణించిపోతుంది. క్షీణే పుణ్యే. అప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ మత్స్యలోకం విషంతే, మళ్ళీ భూలోకానికి నువ్వు జన్మ తీసుకుని వస్తావు. అంటే వెళ్తున్నాము వస్తున్నాము, వెళ్తున్నాము వస్తున్నాము, ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నాము. ఎవరైతే అంతర్ముఖ సాధన చేస్తూ ఈ ఎటువంటి కోరికలు లేకుండా నిష్కామ కర్మయోగాన్ని అవలంబిస్తారో, మనం కర్మలు చేయకుండా ఉండలేం కదా. ఆ చేసే పనుల్ని నిష్కామ భావంతో చేస్తూ ఉంటామో ఇంకప్పుడు వాళ్ళకి జన్మ అనేది లేదు. పునర్జన్మ నవిద్యతే, ఇంకా పునర్జన్మ అనేది లేదు. ఓకే మేడం. ఓకే మేడం. నేను అడుగుదాం అనుకున్నా మేడం, నేను అడగలేదు. మంచిదే. డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవాలి. ఓకే మేడం. అది లోకాలంటే ఏంటో నాకు తెలదు, మరి అడుగుతాను మేడం అని నేను ఇప్పుడు అర్థమైందా? మనం భూలోకంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం కదా మనం. భూలోకంలో
అవును ఆ, మేడం. 37 6:37. థ్యాంక్ యూ మేడం. అదో లోకాలు కూడా ఉన్నాయి. అతల వితల సుతల మహాతల అవి అదో లోకాలు. మన కర్మానుసారం మనం అదో లోకాలకు వెళ్తాము. అది మంచి పనుల వల్ల పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి వెళ్తాం. జీవాత్మ ప్రపంచ నియమాలు చదవండి అందరూ. పుస్తకాలు చదువుతూ ఉండండి. ఈ క్లాసులు విన్నా మనకి ఆ పుస్తకాలు చదువుతూ ఉంటే మరింత వీటి గురించి అవగాహన పెరుగుతూ ఉంటది అనమాట. ఇప్పుడు నేను ఎంత విపులంగా ఈ భగవద్గీతను మీకు చెప్పగలుగుతున్నానంటే మరి అవన్నీ పుస్తకాలు చదవడం వల్ల నాకు వెంటనే దాని గురించి అర్థమవుతుంది. ఓకే మేడం. అందుకని అర్థం. పుస్తకాలన్నీ చదవాలి మనం. జీవాత్మ ప్రపంచ నియమాలు ఒక అద్భుతమైన బుక్. అలాగే నవవిధ ధర్మాలు ఇందాక ధర్మం గురించి చెప్పుకున్నాం. పత్రిజీ ఇచ్చిన నవవిధ ధర్మాలు చిన్న పుస్తకం ఉంటుంది. తటపతి సారు ఆ యొక్క ప్రసంగాల్ని ఒక బుక్ చేశారు. అది చాలా బాగుంటుంది. ఆ బుక్ చదవండి. ఏ మాది పుస్తకం వరుస మేడం? కదా మేడం. మాది వరుసే కదా మేడం. మాకు ఏమి అన్ని పుస్తకాలు గమని దొరకవు మేడం ఇక్కడ ఏమి. ఆ మేడం ఎందుకు పుస్తకం దొరకదు? క్లాసులు జరుగుతుంటాయి కదా, ఆ క్లాసుల దగ్గరికి ఎప్పుడైనా మీరు వెళ్తే అక్కడ బుక్స్ అమ్మే వాళ్ళు ఉంటారు. ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు దీంట్లలో ఇప్పుడు కూడా ఆంధ్ర యజ్ఞాలకి ధ్యాన చక్రాలకి వెళ్తే అక్కడ పుస్తకాలు అమ్మే వాళ్ళు ఉంటారు. వెళ్ళలేదులే మేడం ఇప్పుడు ఆ, అక్కడికి. మరి వరుసే వెళ్ళాలి. మాది. ధ్యాన యజ్ఞాలకి వెళ్ళాలి. వెళ్తే మనం అక్కడ ఎనర్జీలో మేము వరుసే కదా మేడం. ఎంతో శక్తిని పొందుతాము. దూరం అలాగే వల్ల రాలేదు మేడం. అదే మనం వెళ్ళాలి మేడం. ఇప్పుడు చూద్దాం మేడం. పుణ్య తీర్థయాత్రలకు వెళ్ళాలని అనుకుంటారా లేదా? ఎంత కష్టమైనా వెళ్తారా? దూరమైనా వెళ్తారా? అలాగే ఈ ధ్యాన యజ్ఞాలకు కూడా వెళ్ళాలి మేడం. వెళ్తే అక్కడ బోల్డ్ అన్ని బుక్ స్టాల్స్ ఉంటాయి. ఎన్ని పుస్తకాలు దొరుకుతాయి. ఇప్పుడు ఏదైనా కావాలంటే కొంతమంది ఆన్లైన్ లో కూడా పంపిస్తున్నారు. మీరు అలా కూడా కొనుక్కోవచ్చు. ఓకే మేడం. అది లైన్ లో దీంట్లో వాట్సాప్ లో మస్తు పెట్టారు. థ్యాంక్ యూ. నవవిధ ధర్మాలు బుక్ అది శైలేష్ సార్ పెట్టారు కదా మెసేజ్. నవవిధ ధర్మాలు. కైలాష్ రెడ్డి సార్ చెప్పిస్తారు. ఓకే మాస్టర్స్. ఏంటి ఇంకెవరైనా మాట్లాడతారండి? ఓకే మేడం. శుభోదయం మేడం కుటుంబ సభ్యులకు. శుభోదయం. ఇప్పుడు మీరు చెప్పడం అనేది మీకు జాంకులు రోజు చెప్తే ఇదే ఉంటుంది మేడం. ఇప్పుడు క్లాస్ వినడం వల్ల మీరు చెప్తున్నారు, ఒక రోజుకు ఎంత చెప్తున్నారో అంత జ్ఞానం పెరుగుతుంది మేడం. వాస్తవంగా మేము చెప్పేప్పుడు పుస్తకాలు చదవాలంటే మాకు కొద్దిగా టైం ఉండడం లేదు. ఎప్పుడైతే మనం మారమర్గ పోతూ ఉంటే మీరు ఎప్పుడు ఈ రోజు చెప్పినప్పుడు మన శక్తికి అంటే మనం చేసేది ధర్మాలు కాకోకుండా నిశ్వాసంగా చేస్తామో ఆ బుద్ధి మన పుణ్యం వస్తుంది మేడం. ఎప్పుడైతే ఇవన్నీ ఇంటా వస్తామో, ఎప్పుడైతే మన ధర్మం అదే ధ్యానం చేసుకుంటూ ఇలాంటి కథలు ఇంటూ మీరు చెప్పే పద్ధతులన్నీ ఇంటుకుంటా వస్తే మనలో ఉండే కోరికలన్నీ తగ్గుతా పోయి ఆలోచన తగ్గించేసేసి కరెక్ట్ గా మనం ఏ ధ్యానంలో పోవాలో ఆ ధ్యానంలో పోతాం మేడం. అది అంటే మీరు చెప్పడం వల్ల మాకు అక్షరం అర్థం అవుతుంది మేడం. ఈ విధంగా చెప్పడం వల్ల మాకు ఈ గ్రూప్ లో రావడం వల్ల మాకు చాలా 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 సంతోషంగా ఉంది. మేమందరం మీకు రుణపడి ఉన్నాం మేడం. కుటుంబ సభ్యులంతా సప్తఋషులంతా మీకు రుణపడి ఉన్నాం మేడం. ఈ కృతజ్ఞతలు అన్ని ఆ సృష్టికి ఆ పరమాత్మకే. అంటే మేడం మీరు ఈ విధంగా చెప్తున్నారు మేడం. మన జూమ్ లో చాలా మంది వస్తున్నారు మేడం. చాలా మంది చెప్తున్నారు. అంటే చెప్తున్నారు, బాగా చెప్తున్నారు. అంటే మీ విధంగా చెప్పడం అంటే అర్థం చేసుకో. మధ్యాహ్నం క్లాస్ కూడా బాగా చెప్తున్నారు మేడం. అంటే మాకు ఈ గ్రూప్ లో దొరకడం అనేది మీరు మాకు చాలా అదృష్టం అనుకుంటున్నాం మేడం. అయితే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. పంచపక్ష పరమాన్నాలే ఉన్నాయి దీంట్లో. మేడం పంచపక్ష పరమాన్నాలండి. అదే మేడం, దాన్ని అర్థం చేసుకొని మనం వర్గాయించుకొని దాని జ్ఞానంలో పోవాలి మేడం. ఖచ్చితంగా ఊరికి తినేసే కాదు మేడం, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఊరికి ఇంటానము పోవడం అనేది కాదు మేడం. వాస్తవంగా మనం దాన్ని చేసుకుంటూ 10 రూపాయల నుంచి 95, 90 అలా తగ్గించుకుంటా వస్తేనే మనం ఈ కథలు వినినందుకు మనం చేసిన ధ్యానానికి ప్రతిఫలం వస్తుంది మేడం. మేడం అన్నట్టు ఇప్పుడు మేడం చేసుకుంటా పోతా ఇంటా పోతా అంటే మళ్ళీ ఇదే చైన్ సిస్టమ్ రావడము పోవడమే ఉంటుంది ఎంతసేపు ఉన్నా కూడా. ఈ ధ్యానం అనేది మనం తెలుసుకోకపోతే ఇది సంసార కోపంలో దాంట్లో పడి కొట్టుకోవటం అంతేనండి. ఇంకా అంతే కదా మేడం, అంతే కదా మేడం. సినిమాలో చూపించారు చూడు మేడం,
ఎప్పుడు ఒక భగవన్నామ స్మరణ ఏమి భగవంతుడు తలుసుకోకుండా ఇంకా డబ్బులు దాచుకోవడం ఈ సంసార కోపంలో ఉండి కనీసం చనిపోయేటప్పుడైనా ఆ భగవంతుడు తలుసుకుంటానని చెప్పి నారాయణ అనే మాట ఆవిడ నోటికి రాకపోతే సూర్యకాంత నేను చూపిస్తారు కదా మేడం. ఆ, ఇది నార తీసుకొచ్చి దీని పేరు ఏంటంటే నార అంటే దాంట్లో నారాయణానికి కొంచెం భాగం కలిసింది కదా, అందుకని నార అని కూడా పీసు అంటుందంట ఆవిడ. మరి ఫస్ట్ నుంచి లేదు కదా నారాయణ అన్న మాట నోటికి రాదు. అప్పుడన్నా నార అంటేనన్నా సగం అన్న ఉంటది దాంట్లో, అంటే అది కూడా లేదనమాట. అప్పుడు కూడా పీసు అంటుంది ఆవిడ. ఓ బిడ్డ మీరు ఇప్పుడు అన్నిటి కూడా ఒక నిమిషం మేడం. రాజా మేడం, చెప్పండి. ఏమి లేదు మేడం. నేనైతే నీ జన్మకు వచ్చినందుకు మా తల్లిదండ్రులు నా చేతి మీదుగా నేను పోతుంటే నారాయణ అనింది మేడం. అది ఏంటి మామూలుగా ముక్కోటి తర్వాత మళ్ళీ ఇది తిరుగుతుంది చూడు మేడం. రోజు సూర్యుడు తిరుగుతాడు కదా, ఏమంటారు మేడం అది? సూర్యనారాయణ మేడం సూర్యనారాయణ ఏమన్నారు మీరు? అది మేడం మనము ఏదంటే సంక్రాంతి తిరుగుతుడు చూడు మేడం. మకర సంక్రమణమా? సంక్రాంతికి అప్పుడు సూర్యుడు తిరుగుతా అంటారు కదా మేడం. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనకి అయితే వస్తాడు చూడు మేడం. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం సూర్యుడు తిరుగుతా ఉంటాడంట. అవును మేడం. సూర్యుడు భూమి దగ్గరికి తిరుగుతా ఉంటాడు. తిరుగుతానప్పుడు మనం ఏమంటాం అంటే సంక్రాంతి ఎప్పుడు ఏం చేస్తుంటారు మేడం, అది మంచి కాలం అంటారు మేడం. ఉత్తరాయణం చచ్చిపోతే మంచిది అంటారు. మేడం ఉత్తరాయణంలో చచ్చిపోతే మంచిది అంటారు. అదే మేడం. అప్పుడు మన 2-3 ఇయర్స్ ఏంటంటే అదే మాకు ముక్కోటి అయిపోతాని మస్తు రోజు ఉత్తరాయణం వచ్చింది మేడం. మా అక్క నేను ఇద్దరు మా చేతుల మీదనే తీసుకొని ఆమె ముందేసేసి నారాయణ అంటాంది. ఆమె ఏమీ అనడం లేదు. ఇంకా ఈ జన్మలో ఆమె కడుపులు కుట్టడం నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నానని ఈ బుద్ధుడు కూడా దేవుని కోరుకుంటాడు. రోజుకు ఒక్కసారైనా మా తల్లిని అనుకుంటా ఉంటాను. ఎవరో ఆలోచన వస్తాయంటాయి మేడం, ఇంకా కావాలి అది నేను అందరూ బాగుండాలి. ఆమె అదే పనిగా అనింది మేడం. అది కొందరికి అదృష్టం వస్తుంది మేడం. అంతే. అందుకే ఎప్పుడు మన తల్లిదండ్రులకి అదే మేడం అదే మన జన్మలకు తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలుపుకుంటా ఉండాలి మేడం. పట్టి ఇచ్చేది ఇప్పుడు మనం ఈ జన్మలో పొందుతున్నాము. పరమాత్మ ఈ చైతన్యానికి మన లోపల ఉన్న చైతన్యం పరమాత్మ నుంచి వస్తే ఈ విషయాన్ని మన తల్లిదండ్రులు ఇప్పుడు మనం చాలా వెళ్తున్నాము కాబట్టి వాళ్ళ కృతజ్ఞత గురువుకి, తల్లిదండ్రులకి, ఆ పరమాత్మకి. అవును మేడం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ధ్యానం కూడా ఎప్పుడో చేసుకుంటాము మనం వయసులో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమన్నా ఎప్పుడు ఎందుకు ధ్యానం చాలా మంది అనుకుంటారండి. ఇప్పుడు ఎందుకు పెద్దోళ్ళు అయిన తర్వాత చేసుకోవచ్చులే అనుకుంటారు. కాదు, పెరిగిపోతుంది కదా మేడం. రాజుకొచ్చినప్పుడు ఆవిడ అన్నట్టు పీసు అనాల్సి వస్తుంది అనమాట. ఇంకేముండదు.